హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం వచ్చాము మాసప్ ట్యాంక్లో ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ ₹1 కూడా తీసుకోకుండా చాలా మినిమల్ అమౌంట్, అంటే చాలా మెయింటెనెన్స్ కోసం ఈ అమౌంట్స్ తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏవైతే కొంచెం ఫండ్స్ వస్తాయో, లేకపోతే వీళ్ళకి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో 1 ఎకరం ల్యాండ్లో అన్ని రకాల స్పోర్ట్స్ని వీళ్ళు పెట్టి సాయిబాబా గారు అనే ఫౌండర్ సో దీన్ని ఎలా ముందుకు తీసుకొచ్చారో ఒకసారి ఆయన మాటలన్నీ అడిగి తెలుసుకుందాం రండి. కర్నల్ సికే నాయుడు స్టేడియం. సో ఈ కర్నల్ సికే నాయుడు అనే ఆయన ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్ మన ఇండియాకి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సో అంటే 1 ఎకరం ల్యాండ్లో చాలా రకాల స్పోర్ట్స్ మీరు నేర్పిస్తారని తెలిసింది సార్. సో వాటి వివరాలు అవన్నీ తెలుసుకుందామని మా వ్యూవర్స్ కూడా చెప్దామని వచ్చాము. సో దీని ద్వారా అంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, సో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు, ఎలాంటి అంటే ఎంతమంది స్టూడెంట్స్ దీంట్లోంచి నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ వెళ్ళారు, సో ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం సార్. నెట్ అండ్ బోల్డ్ సిస్టమ్ తోటి టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్, బాక్సింగ్, బాస్కెట్బాల్ అండ్ రకరకాల గేమ్స్, జిమ్నాస్టిక్స్. 1 ఎకర్ స్థలంలో 600 మంది పిల్లలు, 1 ఎకర్ స్థలంలో 600 మంది పిల్లలు డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవ్రీడే ఆడతారండి. 1 ఎకర్లో ఇంతమంది వచ్చి ఆడతామంటే ఇట్స్ ఎ రికార్డ్ ఇట్ సెల్ఫ్. ఎవరికి ఇంజూరీ కాకుండా 35 years నుంచి ఆడుతున్నారు వీళ్ళు. ఇందులోంచి ఇండియా కాండ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఎంతమంది హెల్తీగా అయ్యారు, ఎంతమంది ఐఐటీలు అయ్యారు, ఎంతమంది డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, అబ్రాడ్ వెళ్ళారు. గుడ్ సిటిజన్. మేము బియాండ్ స్పోర్ట్స్ టీచ్ చేస్తాం సార్. సార్ ఇక్కడ 8 వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పన్నారు. సో ఏ స్పోర్ట్స్ ఉన్నాయి సార్? క్రికెట్ మనకు చూస్తూనే ఉన్నాం, క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. సో క్రికెట్ కాకుండా ఇంకేమేమి స్పోర్ట్స్ ఉన్నాయి? మెయిన్ క్రికెట్ సార్. క్రికెట్ నుంచి స్టార్ట్ చేసాం 3 years అట్లానే ఉండే. తర్వాత ఫుట్బాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, టెన్నిస్ ఉంది, జిమ్నాస్టిక్స్ ఉంది, బాక్సింగ్ ఉంది, కరాటే ఉంది. అది కాకుండా దగ్గర ఉన్న 10 గవర్నమెంట్ స్కూల్స్ కూడా వచ్చి అథ్లెటిక్స్, వేరే గేమ్స్, వాళ్ళు ఖోఖో అన్నీ ఆడతారు సార్. డిఫరెంట్ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మల్టీపర్పస్ అండి. ఇక్కడ వాలీబాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, జిమ్నాస్టిక్స్ అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్లో కబడ్డీ ఆడతారు. ఇక్కడ అన్ని నెట్ అండ్ బాల్ సిస్టంలో ఎవ్రీ గేమ్ కెన్ బి ప్లేడ్. మైదానం అట్లా తయారు చేసామండి మేము. అది ఇక్కడ వాలీబాల్, యాక్చువల్గా వాలీబాల్ ఆడతారు జనరల్గా. దీంట్లో ఫుట్బాల్ కూడా, మినీ ఫుట్బాల్ ఆడతారు. ఎవ్రీథింగ్ గేమ్ ఈ ప్లేస్ అన్ని రకాల గేమ్స్కి మల్టీపర్పస్గా ఉండడానికి కరాటే అవుతుంది. అక్కడ బ్రూస్ లీ గారి బొమ్మ ఉంది. మా జిమ్ అది మల్టీ జిమ్ ఉంది మాకు పిల్లలకి. అన్ని రకరకాల ఒక చిన్న 1 ఎకర్ సెటప్లో ఇవన్నీ ఉన్నాయి సార్. ఎక్కువ మంది బీద పిల్లలే వస్తారు ఇక్కడ. 80% చిల్డ్రన్ టోటలీ ఫ్రీ సార్. చాలామంది తెలియదు. ఇది ఒక ధార్మిక సంస్థ రన్ చేస్తుంది స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ అని. 80% ఫ్రీనే ఉంటారు. కేస్ స్టడీ కూడా చేసుకోవచ్చు. నమస్తే అండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఫౌండేషన్కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఈ ఇయరే జాయిన్ చేయించాను మా బాబుని. సమ్మర్ క్యాంప్ కని జాయిన్ చేయించాను. ఇక్కడే విజయనగర్ కాలనీ. విజయనగర్ కాలనీ నుంచి. సో డైలీ మార్నింగ్ క్లాసెస్? డైలీ మార్నింగ్ క్లాసెస్. ఏం నేర్చుకుంటున్నాడు ఇక్కడ? 6 to 7:30. ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నాడు? డిఫెన్స్ నేర్చుకుంటున్నాడు, బ్యాటింగ్, బౌలింగ్, ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ నేర్చుకుంటున్నాడు. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే రన్నింగ్, ఇంకా రన్నింగ్ చేస్తాడు, ఎక్సర్సైజ్ అవన్నీ నేర్పిస్తున్నాడు. సో ఫీజు అవన్నీ ఎలా ఉన్నాయి మ్యామ్ ఇక్కడ? ఫీజు నార్మలే. అంటే ఎంత పడుతుంది, ఎంత ఉంటుంది, ఎంత ఫీజు? అంటే బయట దాంతో కంపేర్ చేసి చూసే ఉంటారు, చాలా తక్కువ. సో బయటతో కంపేర్ అమ్మాయిలకు కూడా ఫ్రీగా నేర్పిస్తున్నారు. అమ్మాయిలకి ఫ్రీగా నేర్పిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఫ్రీ నేర్పిస్తున్నారు. చాలా బాగా నేర్పిస్తున్నాడు ఇక్కడ అంతా. సో కోచెస్ ఆల్ గుడ్. సో వీళ్ళని మామూలుగా అంటే కాంపిటీషన్స్ కి వాటికి కూడా తీసుకెళ్తూ ఉంటారా? తీసుకెళ్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మీ అబ్బాయి, మా హస్బెండ్ కూడా ఇక్కడే నేర్చుకున్నాడు. ఇక్కడ మీ హస్బెండ్ ఏం చేస్తారండి? మా హస్బెండ్ ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ చేస్తున్నాడు. అప్పట్లో మ్యారేజ్ కాకముందు ఇక్కడే నేర్చుకున్నారు. అంటే క్రికెట్. సో ఆయన క్రికెటర్? ఆయన కూడా క్రికెట్. సో వాళ్ళ అబ్బాయిని కూడా వెళ్ళి ఆడుతున్నాడు. సో అతను రంజీస్ అవన్నీ ఆడారు. గ్రేట్. సో ఇప్పుడు ఆ తండ్రి క్రికెటర్, సో కొడుకుని కూడా క్రికెటర్ చేద్దామని. మా అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే నేర్చుకోవడం. మీ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడు. హాయ్ అండి, నమస్తే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడే మాసప్ ట్యాంక్లో ఉంటానండి, శ్యామ్ నగర్ కాలనీ అని. మీ పేరు? నా పేరు ప్రమోద్, నా బాబు ఇషాన్. హాయ్. హలో. ఓకే. సో ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ SCF. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సార్ని కూడా చూస్తున్నాను. సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఎక్కడ పంపించాలని, ఒకటి అర్షదైబ్ క్యాంప్, ఒకటి ఇది 2 చూసాము. కానీ రికమెండేషన్స్ ఏమొచ్చిందంటే మా ఫ్యామిలీలో ఆల్రెడీ క్రికెట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా కోచింగ్లో ఉన్నారు. ఇంకా వాళ్ళన్నారు దే రికమెండెడ్ SCF ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ కోచింగ్, బేసిక్స్, ఫౌండేషన్ అంతా సెట్ అవుతుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది చైల్డ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్.
దట్ వాస్ ద ఇంటెన్షన్ ఐసీఎఫ్ వచ్చాం. ఇంకా బేసికలీ టు బిల్డ్ సమ్ డిసిప్లిన్, హెల్త్, దానికోసం వీ హ్యావ్ బాట్ ఇన్. ఐ హోప్ ద రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఆల్సో హియర్ ఫర్ ద సేమ్. సో నీకు ఎలా అనిపిస్తుంది ట్రైనింగ్? అంటే నువ్వు రోజు వచ్చి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, సో నీకు బేసిక్స్ నుంచి చెప్తున్నారా లేకపోతే నార్మల్గా అందరితో పాటు చెప్పేస్తున్నారా? Are you playing? Are they teaching you in basics, or are Matlab- they teaching you just with elders? How's your training? It's fun, meeting friends and having fun. So how you are playing now? Also, Initially when you were not into the training, so Yeah. how you are playing, and now after completion of your training and in 2-3 difference. balls I used to get out. Now I hit shots. great, good to hear this. క్రికెట్ కానీ స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్కి అందరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇవాళ రేపు. అందరు అంటే ఫిట్నెస్, మీ దృష్టిలో ఫిట్నెస్ అంటే నార్మల్గా ప్రతి స్పోర్ట్స్కి ఇంపార్టెంట్ అయినది ఫిట్నెసే. సో టెక్నిక్ అట్ ద సేమ్ టైం టెక్నిక్ ఆల్సో అంటే దాంట్లో లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి టెక్నిక్ అలవాటు అవుతుంది. సో మీ పరంగా అంటే మీ మైండ్ సెట్లో అంటే ఇప్పటివరకు మీరు చూసిన మీ పిల్లలు ఆల్రెడీ మీకు చూసుంటారు. సో మీరు కొంచెం ఫిట్నెస్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కటి కల్తీయే. సో మీ అలాంటి టైంలో మీ పిల్లలకి ఏ ఫుడ్ పెట్టడానికి మీరు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు? అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎలా ఉండాలని నేర్పిస్తున్నారు, అంటే టైం పంక్చువాలిటీ కానీ, సో ఇలాంటివన్నీ ఎలాంటివి దీని గురించి చెప్పండి ఒకసారి. నార్మల్గా ఇప్పుడు వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఎక్కువ అయిపోయింది బయట ఆహారానికి. ఒకప్పుడు మన చిన్నప్పుడు అలా లేదు. బయట కొనాలన్నా ఆర్థిక స్థితి అంత పర్వాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఈజీగా ఎవరైనా బయట చిప్స్ అని ప్రాసెస్ ఫుడ్ చాలా అయిపోయింది. సో అది కట్అవుట్ చేస్తున్నాం ఫస్ట్. ఈ స్పోర్ట్స్ వల్ల వీళ్ళని ఆక్యుపై చేసిన తర్వాత వీళ్ళు ఆ మైండ్ సెట్ తగ్గిపోతుంది. ఫోన్స్ లేకపోతే బయట ఆహారం, ఇంటి ఫుడ్ ఏదైనా పర్వాలేదు, మోస్ట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్ అనమాట. సో ఎక్కువగా ఇంటి ఫుడ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఇంత డ్రై ఫ్రూట్స్ మేము తినడానికి చిన్నప్పుడు చాలా కష్టపడే వాళ్ళం. వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇస్తే కూడా తినట్లేదు. ఆ కాలం వచ్చేసింది ఇప్పుడు. వాళ్ళకి తెలియదు అది డ్రై ఫ్రూట్స్ అనేది వీళ్ళకి క్లారిటీ తెలియదు. ఇంకోటి అంటే గురువు కంపల్సరీ. ఇప్పుడు మాకు సాయిబాబా సార్ ఉన్నారు. సో ఈ విల్ గివ్ ఎవ్రీథింగ్, ఎట్లా చేయాలి ఏం చేయాలనేది గురువు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో మీకు ఇక్కడ ఫుడ్తో అంటే మీకు ఇక్కడ ప్లేతో పాటు అంటే మీకు డైట్ కూడా చెప్తారా లేకపోతే ఎలా ఉంటుంది? సజెషన్స్ ఇస్తారు. ఓకే. And what is important is because India is a protein deficient country, so it is very important to give our child good protein, good sources of protein, not processed food and not too much oily food. But as he said, I agree with him. The accessibility now is very high that a kid goes out and purchases everything and eats, but our kids are like so controlled and they are eating a very good diet. And I have seen this youngest baller here, he does not even eat chips or ice creams or no chocolates also. Great. So which is very good, I mean that he do a lot of hard work. yeah, so That's why he's so it keeps you very very fit. In that age, if he is doing in this age, he's doing like this, I'm sure when he turns 15, 16 or 20, he's going to be a master. సో నార్మల్గా ఒక పిల్లాడు కానీ లేకపోతే ఒక పెద్దవాళ్ళు కానీ నార్మల్గా ఒక ఎంత టైం పడుతుంది సార్? నార్మల్గా ఒక ఫిట్నెస్ కరెక్ట్గా మన జిమ్నాస్టిక్స్ నేర్చుకొని వాళ్ళ కాంపిటీషన్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టచ్చు? డిపెండ్ అపాన్ వాళ్ళ బాడీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఒక మంచి మూమెంట్స్ రావాలి అండ్ మార్నింగ్ ఈవినింగ్ మంచిగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఒక 4 yearsలో నేషనల్ వరకు తీసుకెళ్ళొచ్చు మంచిగా. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎవరైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు, సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కానీ టైం పడుతుంది, బట్ వస్తుంది మూమెంట్స్ వచ్చేస్తుంది. కానీ రెగ్యులర్ ఉన్న అతనికి ఇప్పుడు ఈ ఏజ్ అంటే పెద్దగా అయిన ఏజ్ అతనికి కంపేర్ చేయలేము ఇమీడియట్లీ. ఓకే. వస్తుంది వాళ్ళకు కూడా, రాదని కాదు, కానీ ఇమీడియట్లీ కంపారిజన్ అనేది చేయలేము, టైం పడుతుంది దానికి. సో మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? వ్యూవర్స్ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను అండి, జీవితంలో మీరు ఏమైనా చేయండి, ఈ జనరేషన్లో యాక్టివిటీ అనేది ఎవరికి తెలుస్తలేదు. ఓకేనా? అందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు, లేదంటే టీవీ. ఓకే, ఆ రిమోట్ ఎక్కడ కూర్చున్నా కానీ రిమోట్తోనే వర్కింగ్ చేస్తున్నారు. కాబట్టి అదంతా వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ వాకింగ్ స్టార్ట్ చేయండి. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే వాకింగ్ చేయండి. దాని ద్వారా మన నరాలు, మన బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్, కంపల్సరీ ఏదైనా ఒక యాక్టివిటీ లేయండి. జిమ్నాస్టిక్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్, మీరు ఏ యాక్టివిటీ లేచినా అని ఏ పిల్లలైనా సరే వాళ్ళందరికీ హెల్త్ అనేది, మన బాడీ ఫిట్నెస్ అనేది ఉంటుంది. ఓకేనా?
సో పేరెంట్స్కి వ్యూవర్స్కి అందరికీ ఇంక్లూడింగ్ పేరెంట్స్ అన్నా సరే పిల్లలన్నా సరే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలందరికీ కంపల్సరీ డైలీ ఒక 2 hours యాక్టివిటీ ఇవ్వండి. అది ఏదన్నా సరే జిమ్నాస్టిక్స్ అన్నా సరే, ఫిట్నెస్ మూమెంట్స్ అన్నా సరే, లేదంటే వాకింగ్ అన్నా సరే, క్రికెట్ అన్నా సరే, వాలీబాల్ అన్నా సరే, ఏదన్నా సరే ఒక 2 hours వాళ్ళకి యాక్టివిటీ ఇవ్వండి. వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఓన్లీ కూర్చోవడము, తినడము, రిమోట్లో ఫోన్లు చూడడము ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఫోన్ అవాయిడ్ చేయండి, టీవీ అవాయిడ్ చేయండి. వర్కౌట్ మాత్రం ఇట్లా ఇవ్వండి 2 hours అని. హాయ్ సార్, నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ సార్, గ్రేట్. ది గాడ్స్ గ్రేస్. సార్ ఇప్పుడు మేము స్పోర్ట్స్ ఫౌండేషన్లోకి ఎంటర్ అయ్యాము. సో ఎంటర్ అయినప్పటి నుంచి పేరెంట్స్తో మాట్లాడాము, తర్వాత కొంతమంది ప్లేయర్స్తో మాట్లాడాము. సో ఎక్కడ మాట్లాడినా కానీ అందరూ చెప్పేది ఏంటంటే సాయిబాబా సార్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, సాయిబాబా సార్ మాకు బాగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, సాయిబాబా సార్ కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ తెస్తున్నారు. సో అన్ని చోట్ల మీరే ఉన్నారు. సో ఇప్పుడు అంటే నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్? అంటే మనం ఇచ్చిన ఒక ఎకరం ల్యాండ్లో, గవర్నమెంట్ ఇచ్చిన 1 ఎకరం ల్యాండ్లో, సో మీరు ఎలా ఇవన్నీ సెట్ చేసుకోగలిగారు? యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ క్రికెట్ ప్లేయర్. నేను రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడినాను సార్. తర్వాత బ్యాంక్లో జాయిన్ అయ్యాము. అంతా ఈజీ గోయింగ్. నిజాం కాలేజ్ చదివిన తర్వాత బ్యాంక్లో జాయిన్ అయ్యాము. దాని తర్వాత 1989లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే సర్వీస్ లేకుండే, ఇంతకుముందు అంటే సర్వీస్ ఎంతసేపు క్రికెట్ ఆడుతుండే, వైఫై ఉంటుండే, చాలా కేర్లెస్గా ఉంటుండే. వన్స్ ఐ వెంట్ పుట్టపర్తి ఎలాంగ్ విత్ మై ఫ్రెండ్. నమ్మకపోయినా కానీ అక్కడ నాకు చేంజ్ వచ్చిందండి. ద సర్వీస్ అనేది ఇట్లా చెప్పులు పడేసేసి వెళ్తుంటే సంబడి కేమ్ అండ్ చెప్పులు తీసి దాంట్లో పెట్టి నమస్తే పెట్టి వెళ్ళిపోయింది ఆయన. అండ్ ఐ థాట్ ఇన్ ద ఈవినింగ్ ఐ ఎంక్వైర్డ్ హూస్ దట్ పర్సన్. ఈ వాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఒరిస్సా. ఈ వాజ్ ద సీనియర్ మోస్ట్ ఐఎస్ ఆన్ సర్వీస్. అప్పుడు నాకు ఒక సర్వీస్ అనేది అసలు ఎట్లా దాంట్లో ఫిలాసఫీ లైఫ్ అర్థమైపోయింది. అప్పుడు నేను అనుకున్నారు నేను కూడా ఇట్లా సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఈవిడ టోల్డ్ మీ నా తప్పు, నా చెప్పులు అట్లా పడేసి వెళ్తున్నా, నేను పెట్టగలను, కానీ నాకు నమస్తే పెట్టి ఉల్టా ఆయన తీసి పెట్టినంటే దట్ సర్వీస్ ఆఫ్ ది ఫిలాసఫీ ఆఫ్ ది లైఫ్ నాకు అర్థమైంది. దాంతో సేవాభావం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైపోయింది నాకు. దీంతో అంత పెద్ద ఆయన చీఫ్ సెక్రటరీ లెవెల్ అయినా అవసరం లేదు, అది నా తప్పు నేనే చేయాలి యాక్చువల్గా. అక్కడ పుట్టపర్తిలో స్వామి దగ్గర నాకు జ్ఞానోదయం అయింది. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ జాయిన్ ఇన్ బ్యాంక్స్. సార్ ఇది చూడండి సార్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్. సో వాట్ డస్ ఇట్ మీన్ సార్? అంటే దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి సార్? అంటే ఇది దాంట్లో చాలా గవర్నమెంట్ స్కూల్స్ని మీరు బాగు చేస్తున్నట్టుగా, మీరు చాలా అంటే ట్రైనింగ్స్ అవి ఇస్తున్నట్టుగా కూడా అందులో కనపడుతున్నాయి విజువల్స్లో. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ అనేది మా ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అండి, మా మెయిన్ ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఇది 1 ఎకర్లో మేము వండర్ చేసాం ఆల్రెడీ. ఎన్నో వందల మంది పిల్లలు ఇక్కడ ఆడుస్తున్నారు, అంతా అయిపోయింది. బట్ కొన్ని లక్షల మంది పిల్లలు స్పోర్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. అందుకని మేము ఏం చేస్తామంటే మా ప్రాజెక్ట్ బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ ప్రాజెక్ట్లో వీ గో టు డోర్ స్టెప్స్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్. అక్కడే క్రియేట్ చేస్తాం. వెళ్ళేసేసి వాళ్ళకంతా మనేసేసి వాలీబాల్ కోర్ట్స్ ఇవన్నీ వెరీ యూనిక్ వే. మా దగ్గర అంతా ఎక్విప్మెంట్ ఉంటుంది. టాటాస్ వాళ్ళు ఇచ్చిన ట్రాక్టర్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అందరూ 10 రోజుల్లో చేస్తే 1 గంటలో చేసేస్తాం వాలీబాల్ కోర్ట్ మేము. అట్లా అంత ఫాస్ట్ మా దగ్గర ఎక్విప్మెంట్ అది ఉంటుంది అనమాట. అంత మెకనైజ్డ్ ఉంటుంది టోటల్గా. దాంట్లో కొన్ని 450 స్కూల్స్, అందులో కొన్ని లక్షల మంది పిల్లలు ఆడుతున్నారు. ఆటలే ఆరోగ్యం అంటాం మేము. స్పోర్ట్స్ ఇస్ ద చీపెస్ట్ మెడిసిన్ అంటాం. దీంట్లో ఏంటంటే ఈ పిల్లలు, ఈ పాప ఉంది, ఎప్పుడు బాల్ పట్టుకోలేదు లైఫ్లో. ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ సిటీలోనే ఉంది. ఇది ఫస్ట్ టైం బాల్ పట్టుకుంటుంది. చూడండి ఎంత మంచి టెక్నిక్ ఉంది. అంతా వాళ్ళంతా దే వాంట్ టు ప్లే, బట్ ప్లాట్ఫామ్ ఇస్తానికి రెడీ. ఆయన ఫిజికల్ డైరెక్టర్ వెనకాల ఆయన. అందుకని ఫిజికల్ డైరెక్టర్ మేము మోటివేట్ చేసి వాళ్ళ వర్క్షాప్స్ తీసుకుని మేము అన్ని బాల్స్ డొనేట్ చేస్తాము. ఇవన్నీ తయారు చేస్తాము, నెట్లు ఇవన్నీ మీరు ఆడిపోయింది రెగ్యులర్గా. వాట్ ఎవర్ యూ వాంట్ విల్ గివ్. సో ఇప్పుడు ఆ స్కూల్కి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందని సార్, గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇప్పుడు నార్మల్గా ఫిజికల్ డైరెక్టర్స్ ఆ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు స్పాన్సర్షిప్ ఒప్పుకుంటారా, లేకపోతే మీరు మీ డబ్బులు పెట్టి మీరు? సమస్తం మేమే ఇస్తామండి. సమస్తం వాళ్ళ దగ్గర ఏముండదు పాపం. చాలా వల్నరబుల్గా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో నాటే 5 స్టార్ హోటల్ వాసన వస్తుంటుంది. వాళ్ళకి వేరే ప్రాబ్లం, మేము వెళ్ళంగానే వేరే ప్రాబ్లమ్స్ చెప్తారు పాపం. నల్ల సరిగ్గా ఉండదు, బాత్రూమ్ సరిగ్గా ఉండవు, నీళ్ళు ఉండవు. మేము కూడా ఆ పని కూడా చేసి పెడతాం. ఎందుకంటే స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలి కదా. అందుకని వాళ్ళకి మస్కా కొట్టేసి సార్ ఇట్లా ఉండండి, పిల్లల్ని ఆడిపోయండి, మేము అన్నీ చేసి పెడతాం, మీకు అన్నీ ఫ్రీగా ఇస్తాం. ఇవన్నీ ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చేస్తాం సార్, ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చేస్తాం. సార్ నార్మల్గా ఒక ఇంటికి టైల్స్ వేయడం కానీ లేకపోతే నాపరాళ్ళు వేసినా కూడా ఒక అట్లీస్ట్ తక్కువ 2-3 లక్షలు అయితే అవుతుంది. సో అలాంటి దాంట్లో ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక చెత్తలాగా ఉన్నదాన్ని తీసుకొచ్చి మీరు ఇలా నాపరాళ్ళు వేసి ఇంత నీట్గా తయారు చేశారు. సో దీనికి నార్మల్ కాస్టింగ్ ఎంత? అది ఒక యూనిక్నెస్ అండి. మేమేంటంటే ఎట్లా సర్వ్ అవుతున్నాం అంటే
పైన 100 రూపాయలు అయితే మేము 10 రూపాయలే చేస్తాం. ఆ 10 రూపాయలు కూడా మేము ఏంటంటే స్క్రాప్లో పట్టుకొస్తాం. ఇప్పుడు ఇవన్నీ బెంచెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, స్కూల్లో కూడా చేసేవన్నీ ఇవన్నీ మాకు బయట జూ పార్క్ దగ్గర 1 టన్ను 2 టన్నులకు తీసుకొస్తాం మేము వెరీ చీప్లో. తీసుకొచ్చి మాకు చిన్న వర్క్షాప్ ఉంది, దాంట్లో వాలీబాల్ పోల్స్ అని, బాస్కెట్బాల్ అట్లా ఇవన్నీ ఉన్నాయి, ఖోఖో పోల్స్ ఇవన్నీ తయారు చేసి ఇట్లా మేము ఇవన్నీ డొనేట్ చేస్తాం. ఇవన్నీ మీరు ఇచ్చిన ఈ కోట్ బాగుంది సార్, స్పోర్ట్ ఈస్ ద చీప్ మెడిసిన్. సో నార్మల్గా జనాలందరూ మెడిసిన్స్ ఏదైనా ప్రాబ్లం రాగానే మెడిసిన్స్ మీద పడతారు. సో మీరు ఆ ప్రాబ్లమే రాకుండా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అదే సుల్తాన్ బజార్ స్కూల్ సార్, యాక్చువల్గా ఒక పెద్ద కంపెనీ వాళ్ళకి 10 crores పెట్టి CSRలో చేశారు. అది ఆఖరికి ప్లే గ్రౌండ్ వదిలేశారు. పైన 10 కోట్లు ఖర్చు బిల్డింగ్ కట్టారు, కానీ ప్లే గ్రౌండ్ నేను చేసి పెట్టి అందరికి ఫ్రీగా, వాళ్ళందరికీ వాలీబాల్ కోర్టులు వేసి. సుల్తాన్ బజార్ 150 ఓల్డ్ స్కూల్ అది సుల్తాన్ బజార్. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ చదువుకున్నాడు. దానికి ప్లే గ్రౌండ్ వదిలేశారు వాళ్ళు. లోపలంతా డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని పెట్టారు గవర్నమెంట్ స్కూల్లో. బట్ ప్లే గ్రౌండ్ హెడ్ మాస్టర్ వచ్చారు, కొంచెం చేసి పెట్టండి సార్ అంటే ఫ్రీగా అన్నీ చేసి పెట్టాను సార్. ఇట్లా JCB పెట్టి ఇట్లా పిల్లలు ఇట్లా అట్లా ఉండేదాన్ని ఇట్లా చేసాం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోనే ఇప్పుడు చాలా ఇంతకుముందు క్రికెటర్ని ఈజీగా గుర్తుపట్టేవాళ్ళు, ఇప్పుడు హాకీ ప్లేయర్లని, ఫుట్బాల్ ప్లేయర్లని కూడా గుర్తుపడుతున్నారు. సో అంటే మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. సో మీరు ఎంతవరకు స్లో సార్ మార్పు ఏంటంటే, ఇప్పుడు మనం ఒకటి దాంతో మనం జడ్జ్మెంట్ ఎక్కడ ఉంటుంది సార్, ఒలింపిక్స్లో కీనియా లాంటి కంట్రీ 22 మెడల్స్ కొట్టిందండి. కీనియా ఎంత ఉంటుంది, తెలంగాణ కన్నా చిన్నగా ఉంటుంది. కీనియా లాంటి కంట్రీ గన్ కల్చరు ఏముండదు అక్కడ. మన దగ్గర ఇంత మనం 150 crores ఇది వాస్ట్ రిచ్ కంట్రీ, ఎడ్యుకేషన్ పెద్ద ఇంటలెక్చువల్స్ మనం అంతా చాలామంది ఉన్నారు. కానీ మనకు 2 మెడల్స్ ఎంత అవుతున్నామండి. అక్కడే మనకు స్ట్రిక్స్లో మనకు తెలిసిపోద్ది. అది వచ్చినప్పుడల్లా మా పార్లమెంటరీ కమిటీ పెట్టేసి చూడండి పోయి ఎట్లా అవుతుంది. అసలు బేసిక్ లెవెల్లో మీరు బాటంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేయాలండి, స్కూల్ పిల్లల్ని. ప్రైమరీ స్కూల్ నుంచి స్పోర్ట్స్ కల్చర్ తీసుకురావాలి. మాలాంటి ఎన్జిఓస్ వాడుకోవాలి. అసలు ఒక యూనిక్నెస్ 35 ఏళ్ళ నుంచి లైఫ్ ఇచ్చేసాం కదా. ఇంక మీరు వాడుకోకపోతే ఇంకా మాసాప్టాంగ్లో ఉంచితే ఎట్లా రండి సాయిబాబాని, ఇంకా మాసాప్టాంగ్లో ఉంచుతారు చెప్పండి. మీ కంట్రీకి వేరే కరీంనగర్లో వాడుకోవాలి, నల్గొండలో వాడుకుంటే అక్కడ కూడా కొన్ని వేల మంది పిల్లలు బెనిఫిట్ అవుతారు కదండి. సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మార్పు వచ్చింది, కానీ ఇంకా మార్పు కోసం ఇంకా మార్పు ఉంటే నేనంటే కొంచెం అంటే గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్, ఈ పబ్లిక్లో ఇంకా నాట్ అబౌట్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ పక్కన పెడితే, బికాస్ గవర్నమెంట్ చేయాల్సిన సపోర్ట్ మనకి చేస్తుంది. సో మీలాంటి NGOs వాళ్ళు ముందుకు రావడానికి కూడా కారణం అదే. అండ్ వాళ్ళు చేశారు కాబట్టి ఇవాళ మనం రావాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సో నేను అనేది ఏంటంటే, అంటే నా పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో పేరెంట్స్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కొంచెం వరకు మారింది అంటున్నారు. కొంత అది ఏంటంటే క్రికెట్లో ఎక్కువ ఉంది, పిల్లలు మానిపించి కూడా క్రికెట్ ఆడిస్తున్నారు, చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నారు. వేరే చోట చాలా తక్కువ, టెన్నిస్లో కొంచెం ఉంది, షటిల్లో ఉంది, కానీ ఇంకా చాలా రావాలి సార్. సో నార్మల్గా ఒక ఛాంపియన్ కావాల్సిన మెయిన్ లక్షణాలు ఏంటి సార్? లక్షణాలు అంటే వాళ్ళ పేరెంట్స్, మళ్ళీ మీరు అన్నట్టు పేరెంట్స్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. PV సింధు 2 మెడల్స్ కొట్టింది ఒలింపిక్స్లో. వాళ్ళ ఫాదర్ కూడా అర్జున అవార్డు, రమణ, నాకు ఫ్రెండ్ అయినా. వాళ్ళు ఏంటంటే సైనిక్ పూరిలో ఉంటారు. పాప చిన్న పాప 12 years పాప. గోపీచంద్ అకాడమీ ఎక్కడ ఉంది సార్? జూబ్లీస్లో ఉంది. 45 kilometers. మార్నింగ్ 3 o'clock లెగిసి 4 గంటలకి స్కూటర్ మీద పిల్లని పెట్టుకుని ఆయన అక్కడ వచ్చి అప్ టు 10 o'clock ప్రాక్టీస్ చేయించి షటిల్, మళ్ళీ వెళ్ళి సాయంత్రం మళ్ళీ 2ంటికే మళ్ళీ సాయంత్రం ఫంక్షన్. అంటే రోజు 80-90 kilometers 12 ఏళ్ళు కష్టపడితే పేరెంట్స్, మదర్ ఒకసారి, ఈయన ఒకసారి కార్లో అట్లా స్కూటర్ మీద తీసుకొస్తే మనకి ఒలింపిక్ మెడల్ గెలిచే ఒక పాప పుట్టింది మనకి. అంటే పేరెంట్స్ యొక్క సాక్రిఫైస్ చాలా ఉంటుంది సార్ చిన్నప్పుడు. లేదా పేరెంట్స్ ఇంజనీరింగ్, డాక్టర్ ఈ ఫోకస్లో ఉంటే వీళ్ళు ఆడలేరు, ఆడేవాడు కూడా మానేస్తాడు జనరల్గా. అట్లా చాలా టాలెంట్ పోతుంది. అంటే అది ముఖ్యం. అంటే జనరల్గా మన ఇండియాలో ఏంటంటే స్పోర్టింగ్ కల్చర్ లేని కంట్రీలో మనది ఒకటి. స్పోర్టింగ్ కల్చర్ లేదు, చాలా వరకు జీరో ఆల్మోస్ట్. మేము చూస్తుంటాం కదా, అది కేలితో క్యాత పడేతో ఇక 10 हज़ार నౌకరీ అవుతా అంటారు జనరల్గా. ఇంజురీస్ అయితే నువ్వు గ్యారంటీ ఇస్తావు, దెబ్బ తగిలితే అంటారు. దెబ్బ తగలకుండా ఆటలాడతాం కష్టం. ఇవన్నీ ఇంకా అక్కడి నుంచి బయటపడలేం సార్. ఇప్పుడు నార్మల్గా మీరు గవర్నమెంట్ గురించి అంటే ఇది ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు మాకు అని చెప్పి అంటున్నారు. సో 35 years ఉన్న ఒక ఫౌండేషన్ని, అంటే ఇంత అది కూడా ఇలాంటి స్పోర్ట్స్ ఫౌండేషన్ని కొన్ని లక్షల మందికి దీనికి లైఫ్ ఇచ్చిన తర్వాత, సో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు దీంట్లో అంటున్నారు. సో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు సార్ వాళ్ళకి సెలబ్రిటీ వాళ్ళ త్రూ అట్లీస్ట్ పోనీ డైరెక్ట్గా CM గారిని కలిసేనా దీని గురించి ఇంకా ప్రమోట్ అది కూడా అయింది సార్. ఇప్పుడు అంటే మీకు ప్రాక్టికల్ చెప్తున్నాను, కెమెరా ముందు చెప్పకూడదు ఇవన్నీ. మన కిరణ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండే, ఆయన జూనియర్ నిజాం కాలేజ్ నా అండర్ ఆడాడు. నా గన్నన్ మోర్ బ్యాట్ కూడా 400 రూపాయలకి అమ్మే అప్పుడు 45 years బ్యాక్.
ఈజ్ క్లోజ్ టు మీ. సీఎం కూడా వెళ్ళి కాఫీ తాగేవాడు, అంతా మంచిగా ఉండేది. చీఫ్ సెక్రటరీ గారు ఒక మున్సిపల్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. వస్తే అంటే ఆయన ఇలా 4 ఫ్రెండ్స్ చాలా ఉంటారు సీఎం కాబట్టి, వేరే ఆయన క్రికెట్ ప్లేయర్, హైదరాబాద్కి ఆడాడు, ఆయన వికెట్ కీపర్ ఇది ఆడాడు, హైదరాబాద్కి వాళ్ళ ఫాదర్ కూడా మినిస్టర్ ఉండే. చీఫ్ సెక్రటరీ వాస్ టెల్లింగ్ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, సాయిబాబా సాల్వ్ చేద్దాం సార్ మనం అది అంటే, ఆయన ఈజ్ వర్డ్స్ వాజ్ సాయిబాబాకి ఏం తక్కువ అండి. ఆ వర్డ్ అంటే నాకు ఇప్పుడు ఏడ్చిస్తాను నేను. సాయిబాబాకి ఏం తక్కువ అంటే నేను ఇంకా దానికి ఇంకా సీఎం చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, బట్ ఈ వాజ్ ఫీడ్బ్యాక్ లైక్ దట్. అదర్ క్రికెటర్స్, మా క్రికెటర్స్లోనే మా మదర్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను, స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ, వీళ్ళు మా మదర్ ఆర్గనైజేషన్, వాళ్ళు సపోర్ట్ చేయాలి యాక్చువల్గా. ఇది ఉంటే మంచిగా ఉంటే మంచిగా, లేకుంటే లేదు, అది చేయాలి. కేస్ స్టడీ చేయాలి. కేస్ స్టడీ చేసి 35 ఒక లైఫ్ అయిన తర్వాత కూడా జస్ట్ ఈయనకేం తక్కువ అంటే అది అంటే అట్లా కనపడుతుంది. ఇది కమర్షియల్, కానీ కమర్షియల్ కాదో ముర్రం మొత్తుకుంటున్నాం మేము. ఇది ఎన్జిఓ బాబు, వచ్చిన డబ్బులు మాకు వస్తాయి, డబ్బులు వచ్చిన ఖర్చు పెట్టాలి కదా, జీతాలు ఇవ్వాలి, మీకు గ్రాంట్ ఇయ్యరు, తర్వాత ₹1,00,00,000 కట్టమంటారు. ఇది ఇవన్నీ అంటే ఇక్కడ నుంచి అంతా కొంచెం దాంట్లో ఏంటంటే ఆఫీసర్స్ సపోర్ట్ చేస్తారు, లేకుంటే ఐ కెనాట్ బి హియర్ కదండి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే మనం ఈ రోజు వరకు ఇక్కడ ఉండగలిగాం. కానీ ఈకో సిస్టమ్ కొంత ఒక లెవెల్లో సరిగ్గా ఉండదు. కింద లెవెల్లో ఏంటంటే వాడు తెలియదు పాపం, దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ థింగ్స్. ఇది ఆడుతున్నా అంటే అరే ఇదంతా బాగా పైసలు వస్తున్నాయి బై సాయిబాబాకి అని అనుకుంటారు జనరల్గా, ఎవరైనా అనుకుంటారు. మా రిలేటివ్స్లో కూడా చాలామంది అనుకుంటారు. ఇప్పటికీ నేను రెంటెడ్ హౌస్లో ఉన్నా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకేం తెలుసారండి అంటే చెప్పకూడదు ఇవన్నీ మా పర్సనల్. బట్ యాజ్ ఏ లూక్రేటివ్ జాబ్స్ వదిలేసి వచ్చి చేస్తుంటే 35 years తర్వాత కూడా నన్ను వాడుకొని ఇట్లా ఒక 10 చోట్ల చేస్తే కొన్ని వేల మంది ఆడతారు కదా సార్. ఎందుకంటే 550 ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలో, 550. దాంట్లో 90% చెత్తకుండీలు. అంటే పబ్లిక్లో ఇంట్రెస్ట్ లేదు, నాట్ దట్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కాదు, పబ్లిక్లో ఇంట్రెస్ట్. అన్ని పాపం గవర్నమెంట్ గోడలు కట్టించి అన్ని వాలీబాల్ కోర్టులు అన్నీ వేసింది. ఆడుకుంటానికి పిల్లలు అక్కడ ఉన్న కాలనీ వాళ్ళు తీసుకురావాలి. యాక్చువల్గా దే ఆల్సో ఈక్వల్లీ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అందుకని ఇప్పుడు కొంచెం చేంజ్ వస్తుంది సార్, కానీ చాలా వరకు చెత్తకుండీలుగానే మిగిలిపోయినాయి. అటువంటి సాయిబాబా లాంటి వాళ్ళు వాడుకోవాలి. అరే సార్ నువ్వు కూడా 10 చేయి, ఫ్రీగా చేస్తున్నావు కదా, ఫ్రీగా. నా బ్రెయిన్ గాడ్ హ్యాస్ గివెన్ ఇది ఒక చెత్త కుండీని, అసలు డ్రగ్ అడిక్టెడ్ ఏరియాని, ఇంత గుండాగర్ద ఏరియాని ఆయన ట్రాన్స్ఫార్మ్డ్ అండి. అసలు ఇంపాసిబుల్ ఇది. ఆయన చీఫ్ సెక్రటరీ అంటాడు అది ఇంపాసిబుల్. పోయి వాళ్ళు కూడా వచ్చి ఆడతారు కదా, వీళ్ళంతా వచ్చి ఆడుతుంటారు, ఐఏఎస్ క్లబ్, ఐపీఎస్ క్లబ్, వీళ్ళంతా వచ్చి ఆడుతుంటారు. ఇంపాసిబుల్ను పాసిబుల్ చేసావు. నాకు ఛాన్స్ ఏంటి వేరే చోట, తెలంగాణ బంగారు తెలంగాణ వాళ్ళంటే మేము బాగా నన్ను తీసుకోండి అని చెప్తుంటాను. బట్ ఈకో సిస్టంలో కొంచెం ఏంటంటే పొలిటికల్లీ కూడా కొంతమంది, నేను పొలిటికల్లీ వీఆర్ నాట్ కనెక్టెడ్ ఎనీవేర్ సార్, ఓన్లీ స్పోర్ట్స్ కనెక్టెడ్. మాకు ఆ కల్చర్ ఇస్ మిస్సింగ్ అండి సొసైటీలో. మనం అంటే ఒలింపిక్ లాంటి కండక్ట్ చేస్తున్నామంటే అన్నీ చేయగలం, కానీ గుర్రాలు కావాలి కదా మనకి. గుర్రాలు అంటే బాటమ్ లెవెల్లో పనిచేయాలి, మాలాంటి ఆర్గనైజేషన్స్ వాడుకోవాలి. అది చాలా అవసరం సార్. వదిలేస్తే ఏమంటే ఇక్కడే డెవలప్ అవుతుంది. తర్వాత మేము చేసి పరిగెత్తుంటాం. మేము ఎంత చేయగలం? చిన్న మాది రిలయన్స్ అంబారీ కాదు కదా పంపింగ్ చేస్తానికి. ప్రతి బాల్ కొనాల్సిందే కదా, ఈ బాల్ కూడా కొనాల్సిందే మేము. అట్లా మాకేంటంటే ఫండింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డూ మోర్ వర్క్. ఆల్రెడీ చాలా యూనిక్నెస్గా చాలా చేసాము. లక్కీలీ బ్యూరోక్రాట్స్ హెల్ప్ తోటి ఇంతవరకు సర్వైవ్ అయ్యాను సార్. ఇక ముందు ఎంత రోజులు ఉంటామో తెలియదు అది, ఎందుకంటే ఈకో సిస్టమ్ సరిగ్గా లేదు అంటే నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే క్రిటిసిజం ఉంటుంది, సరిగ్గా చాలా పద్ధతులు ఉంటాయి సార్.